ఆశ కలిగి ఉన్నప్పుడు ఏమాత్రం చిన్న అల్లజడిగా ఉన్నా మిగతా వాళ్ళు వినడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీలో చిన్న బిడ్డలు ఎవరైనా ఒకవేళ అల్లరి చేసుకుంటే దయచేసి బయటకు తీసుకుని వెళ్ళండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల కాల ఆరంభం నుంచి మనందరం చెప్పుకుంటూ ఉన్నాం. ఏమని? బైబిల్ భాషలో శ్రమల కాలాన్ని పాస్కా ఆయుధ కాలం అని పిలుస్తాం. వాడుక భాషలో, వ్యవహార భాషలో తపస్కాలం అని లేదా శ్రమల కాలం అని పిలుస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ రోజున మనం అందరం కూడా జక్కయ్యలాగా యేసయ్యను చూడాలని మనకు కూడా ఆశ కలిగి ఉండాలి. ఈ 40 దినములు యేసుతో ఉండాలని, యేసయ్యతో దీవెనలు పొందాలని, ఆయన మన ఇంటిలోనికి అడుగు పెట్టాలని, నా హృదయంలోనికి ఆయన రావాలి అని, నా భవిష్యత్తుని దీవించాలి అని ప్రతి ఒక్కరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చిన్న కీర్తన పాడుకొని ఆ దేవాది దేవుని నామాన్ని స్తుతించుకుంటూ వాక్యాన్ని ఆరంభించుకుందాం. ఆకాశంలో ప్రతి ఒక్కరు అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడగలిగిన వాళ్ళందరూ కూడా లేచి నిలబడడానికి ప్రయత్నించుదాం. Praise the Lord. 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 అందరూ సంతోషంగా భక్తితో ఆ దేవాది దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు. ఎదురుగానైతే జక్కయ్య యేసును చూడాలని వడివడిగా పరిగెత్తుతున్నటువంటి మేడి చెట్టు వ్యక్తి ఆయన పిల్లగా చెట్టు దిగి వచ్చి దేవుని కరిగిపోయాడు. మనసులో కరిగిపోవడానికి ప్రయత్నించాడు.
అతి తక్కువ సమయంలోనే ముగించుకోవడానికి ప్రయత్నించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరము యేసయ్య జక్కయ్యను కలిసి ఉపమానాన్ని ఆలకించిన ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించుకుందాం. అతి తక్కువ సమయమైనా కూడా ఆత్మీయంగా ఆలకించుకోవడానికి ప్రయత్నించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. శ్రమల కాలం 6 రోజులు మనందరూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఏ రోజులో ఉన్నాం? శ్రమల కాలం 6 రోజులు మనందరూ ఉన్నాం. 7 మంగళవారాల్లో భాగంగా ఈ రోజు మనందరికి ఇది 2వ మంగళవారం ప్రియ దేవుని బిడ్డలారా. ఈ శ్రమల కాలంలో మనందరం మీరైనా నేనైనా ఒకటి కోరుకుంటాం, ఆయన కృపను నిండుగా పొందుకోవాలని. ఏ తలపు నిమిత్తమై ఏ ఆశతోనైతే గుడిలోని వెలుగు పెట్టామో దీవించబడాలని అందరూ కూడా అనుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. జకరియా యేసయ్యను చూడాలని ఎంతో ఆశగా పొట్టివాడు చేత వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు ప్రియ దేవుని బిడ్డలారా. మేడి చెట్టు చాలా తక్కువ ఎత్తులో ఉంటుంది, కొమ్మలు కూడా చాలా విశాలంగా ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఎవరైనా ఎక్కొచ్చు. రేపు పొద్దున మేడి చెట్టు ఎక్కడో కనుక్కొని ఇక్కడ ఎత్తు తక్కువ వాళ్ళు అందరూ కూడా వెళ్ళి ఎక్కి ఒకసారి వచ్చే ఆదివారం నాకు చెప్పొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. వచ్చే ఆదివారం నాకు వచ్చి చెప్పొచ్చు. అయితే ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఒకటే, జక్కయ్య ధనికుడు. జక్కయ్య అనే పేరుకి అర్థం ఏమిటంటే ప్యూర్. ఏంటి ఆ మాటకి అర్థం? స్వచ్ఛమైన వాడు అని అర్థం ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి ఆ మాటకి అర్థం? స్వచ్ఛమైన వాడు అని అర్థం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండేది. ఆయన ఎవరు? సుంకరల్లో ప్రముఖుడు. రోమా సామ్రాజ్యానికి ప్రజలకు మధ్యలో ఈ సుంకర్లు ఉండేవాడు ప్రియ దేవుని బిడ్డలారా. వీళ్ళందరూ రోమా సామ్రాజ్యము వీళ్ళందరి కాడ 100 రూపాయలు వసూలు చేయమంటే వీళ్ళు 500 వసూలు చేసేవాళ్ళు. 100 రూపాయలకు 400 లోపల, 100 రూపాయలను రాజు గారికి, 400 రూపాయలు ఎవరికి? వీళ్ళకి. అందుకనే వీళ్ళని యూదులు అయినప్పటికీ కూడా యూదా జాతి వాళ్ళే అసహించుకునేవాడు, చాలా రోకగా చూసేవాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా. వీళ్ళతో కలిసి ఉండటానికి కూడా ఎవరు ఇష్టపడేవాడు కాదు. అయితే ఈ సుంకరలో కూడా ప్రముఖుడు జక్కయ్య. ఎవరైనా ప్రముఖుడు జక్కయ్య. అయితే ఆయన పేరు గల ధనికుడు. ఇట్లాంటి సాదాసీద వ్యక్తి కదా ఆయన. హి హస్ గుడ్ రెప్యుటేషన్, హి హస్ గుడ్ నేమ్. ధనికుల్లో పేరు కలిగిన ధనికుడు ప్రియ దేవుని బిడ్డలారా. ఉన్న ధనికుల్లో కూడా ఈయన అబ్బా బాగా బలిసినోడు అనేటటువంటి పేరు కలిగిన వాడు ఎవరు? జక్కయ్య ప్రియ దేవుని బిడ్డలారా. ఈ శ్రమల కాలంలో 2వ మంగళవారంలో అడుగుపెట్టిన మీరు నేను, 6వ రోజులో అడుగుపెట్టిన మీరు నేను యేసయ్య జక్కయ్యని కలవటాన్ని చూసి కొన్ని గొప్ప మాతృకలు మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అతడు యేసును చూడగలనని యత్నించాడు. మొట్టమొదటిగా ఎవరు ప్రయత్నించారు యేసయ్యను చూడాలని? జక్కయ్య యేసయ్యను చూడాలని అనుకున్నాడు. ఎందుకు? ఆయనకు ఆశ పుట్టింది. మనలో చాలా మందిని దేవుడు మనకు స్తోమతని ఇచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకి స్థితిని ఇచ్చినప్పుడు దేవునికి చాలా చాలా దూరంగా ఉన్నాం. స్థితి స్తోమత అంటే డబ్బులే కాదు. నీకు అందం ఇస్తే విడిచి పెడతావు, వయ్యారంగా టింగ్ టింగ్ మనం నడుస్తూ ఉంటాం. అందం ఇస్తే కొంచెం ఎర్రగా బుర్రగా ఉంటే నాకంటే ఎవరు ఇక్కడ పనికిరారు, పల్లెలో నేనే, ఏ ఫంక్షన్ అయినా నేనే, ఎక్కడికి వెళ్ళి పాటలు పాడాలా నేనే, ఎగిసి పెడతా ఉంటాం. అలలలాగా ఎగిసి పెడతాం. ఇంకొంతమంది ధనాన్ని చూసుకొని ఎగిసి పెడతారు ప్రియ దేవుని బిడ్డలారా, మిడిసిపడుతూ ఉంటాం. ఇంకొంతమంది తెలివితేటలు చూసి మిడిసిపడుతూ ఉంటాం. ఇంకొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా పలుకుబడి చూసి మిడిసిపడుతూ ఉంటాం. కొంతమంది 5 ఉంగరాలు పెడతారు, 5 వేళ్ళు అయితే 5 ఉంగరాలు పెడతారు. దేవుని స్తోత్రంలో 6 వేలు ఇవ్వలేదు కాబట్టి ఎన్నేళ్ళు ఇచ్చాడు మనకి? 5 ఇచ్చాడు. ఇటు 10 ఇలా ఇటు 10 ఇస్తే చాలా కష్టమైంది ప్రియ దేవుని బిడ్డలారా. 5 ఉంగరాలు ఈ చేతికి, 5 ఉంగరాలు ఈ చేతికి,
500 రూపాయల నోటు, ఆ వెనకటి రోజులు ఇప్పుడు 2000 రూపాయల నోటు పెడతారు. వాళ్ళు చనిపోయి మట్టిలో కలిసిందాకా ఆ 2000 రూపాయల నోటే కదిలించినట్టు. ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న మీద ప్రేమ ఉంటే, వాళ్ళ నాన్న మీద ప్రేమ ఉంటే, ఆ 2000 రూపాయలు ఈ కొడుకు తీసుకొని మరుసటి రోజు ఖర్చు పెట్టేస్తాయి. నువ్వు దాచిపెట్టుకుంటున్నావు. దేవుడు నీకు స్థితినిచ్చి స్తోమతనిచ్చినప్పుడు జక్కయ్యలాగా మనము ఆశ కలిగి ఉండాలి. సెలయేటి నీటికై దప్పికైనా దుప్పి వలె నా ఆత్మ నీకై తప్పించుచున్నది. దుప్పుకి దాహం వేసినప్పుడు ఎక్కడికి పోవాలి? సెలయేటి కాడికి పోవాలి. చాలా మంది గుడికి రాకుండా మేము మంచి పనులు చేస్తున్నాం, గుడి లోపల ఉండే వాళ్ళకంటే మేము ధర్మాత్ములం, గుడి లోపల ఉండే వాళ్ళకంటే మేము మంచి వాళ్ళం అంటే కుదరదు. నువ్వు సెలయేటి వద్దకు వచ్చి తినాల్సిందే. గుర్తుపెట్టుకో. నువ్వు గుడి బయట ఉండి నేను దేవుని సన్నిధిలోకి రాకపోయినానయ్యా, మా పక్కింటి ఆవిడకంటే నేను చాలా మంచిగా తెలుసా, అప్పుడప్పుడు ముచ్చలు చెబుతూ ఉంటారు మనకి చాలా మంది. వాడు గుడికి వెళ్ళి నేను లాభం, అందరం మోసం చేస్తూ ఉంటాడు. నేను గుడికి వెళ్ళకపోయినా ఎంత మంచివాడో తెలుసా అని చెప్పుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే జక్కయ్య యేసయ్యను చూడవాలని ప్రయత్నించాను. ఏమేమి అనుకున్నాడు జక్కయ్య? చెప్పాలి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్యను చూడాలని ప్రయత్నించాడు. మనం కూడా ఈ శ్రమల కాలంలో మారు మనసు పొందాలని అనుకుంటేనే జరుగుతుంది. నువ్వు అడగకుండా, నువ్వు అనుకోకుండా, నీలో నువ్వు ఫీల్ కాకుండా, నీలో నీవు ఆలోచన చేయకుండా యేసయ్య నీ వద్దకు రాలేడు. ప్రియమైన దేవుని బిడ్డలు, నువ్వు అనుకోవాలి ఈ శ్రమల కాలంలో యేసయ్య అనుకోకుండా. ఇప్పుడు వరకు చాలా సార్లు తడబడ్డాను, చాలా సార్లు తుట్టిల్లాను, చాలా సార్లు అనుకోకుండా బలహీనపడ్డాను, అనుకోకుండా చీకటితో సహవాసం చేశాను. ఇకనైనా నిన్ను చూడాలని ఆశ యేసయ్య అని చెప్పి మనందరూ అనుకోగలగాలి. అది పూజ జరిగినప్పుడు నేను వెళ్ళాలి అని నువ్వు అనుకోగలగాలి. ప్రార్థన జరిగినప్పుడు నీవు వెళ్ళాలని ఆశ నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన నీ ఆశను ఆయన ఆస్వాదిస్తాడు. గుర్తుపెట్టుకో. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, మంచి సాదృశ్యము, మంచి మాతృక జక్కయ్య. జక్కయ్య తలుచుకుంటే యేసయ్య తర్వాత పిలిపించుకోవచ్చు కూడా. ఎందుకని? ధనవంతుల్లో ప్రముఖుడు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య తలుచుకుంటే ఏదో విధంగా, అయ్యా ఈ రోజు నేను మీకు విందు ఇవ్వాలనుకుంటున్నాను, మీ గురించి నేను చాలా ఆలకించాను, మీరు ఎన్నో అద్భుతాలు చేస్తారని విన్నారయ్యా, దావీదు కుమారుడా నా ఇంటికి రా అని అడగొచ్చు. శతాధిపతి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే లూకా సువార్తలో మనం ఆలకిస్తున్నాం. శతాధిపతి అంటే 100 మందికి ఆయన బాస్, 100 మందికి యజమాని, ఆయన నాయకుడు. ఆయన కూడా యేసయ్య ఇంటికి పిలిస్తే వస్తాడు. తన సేవకులను పంపించి యేసయ్య తీసుకొని రమ్మంటే వస్తాడు. శతాధిపతి అలా చేయాల, తానే వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నామాను ఇంటిలో ఒక పని మనిషి, ఒక చిన్న పిల్ల, ఒక టీనేజ్ గర్ల్ నామాను బైబిల్ గ్రంథంలో ఆలకిస్తున్న పూర్వ నిబంధనలో, రాసుల గ్రంథంలో నేనే చెబుతాను, జాగ్రత్తగా ఆలకించిన ప్రియమైన దేవుని బిడ్డలారా. తన ఇంటిలో ఉన్నటువంటి ఒక పని పిల్ల, చాలా చిన్న పిల్ల, టీనేజర్, చాలా చిన్న పిల్ల, ఒక అమ్మాయి చెప్పగా పలానా దేశంలో ఏలియా ప్రవక్త ఉన్నాడు, ఆయన వద్దకు వెళితే నువ్వు స్వస్థతను పొందుతావని చెప్పగానే నామాను ఇస్ ఎ వారియర్, యోధుడు, యుద్ధ యోధుడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధంలో ఆరితేరిన వ్యక్తి. ఆయన తలుచుకుంటే ప్రవక్తనే తన వద్దకు పిలిపించుకోవచ్చు. కానీ నామాను ఆ పని పిల్ల మాట విని బయలుదేరాడు ఏలియా ప్రవక్త వద్దకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా శతాధిపతి ఏ విధముగానైతే యేసయ్య వద్దకు వెళ్ళి ఒకే ఒక మాట చెప్పాడు, మన దివ్య సత్ప్రసాదాన్ని తీసుకోవడానికి ముందుగా మనందరం ఒక మాట చెబుతాం. ఏంటన్నమాట? ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నువ్వు ఒక్క మాట పలికితే చాలు, నువ్వు ఒక్క మాట పలికితే నా సేవకుడు స్వస్థతను పొందుతాడు. చూడండి, ఏంటి ఆ విశ్వాసం? వాట్ ఇస్ ఫెయిత్? ఏంటి ఆ విశ్వాసం? నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా. ఈ శ్రమల కాలంలో నేను చూడాలని, నేను మారు మనసు పొందాలని, అబద్ధాలు ఆడకుండా ఉండాలని, ఈర్ష్య పడకుండా ఉండాలి అని, కుళ్ళుకోకుండా ఉండాలి అని, వేరే వారి ఎదుగుదలను చూసి ఓర్వ
అనుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటి అడుగు జక్కయ్య, తర్వాత అడుగులను ఎవరై మనం ఆలకిస్తున్న వాక్యంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయేను. 3వ వచనము, జనసమూహము ఎక్కువగా ఉండుట చేత పొట్టివాడు కాబట్టి ఎగిరెగిరిపోతూ చూడలేడు. యేసయ్య బయలుదేరితే కొన్ని వేల మంది ఆయనతో బయలుదేరుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. జనమంతా కూడా ఆయనతో పాటు కిక్కిరిసి వెళ్తూ ఉంటారు. పొట్టివాడు చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయింది. 4వ వచనము, కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టుని ఎక్కిన. వాక్యంలో ఆలకిస్తున్నాం. పొట్టివాడు చేతను జనసమూహం ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయింది. ఈ మాటలు చాలా అర్థం ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎటువంటి పొట్టివాడు? తనలోని ధనాన్ని పంచుకోలేని పొట్టివాడు, తనలోని ప్రేమను పంచుకోలేని పొట్టివాడు. ఇక్కడ అందరూ కూడా పొట్టివాడు, చూడటానికి ఎత్తుగా ఉన్న మనం కూడా పొట్టివాడు. అప్పుడప్పుడు ప్రేమను చూపించిన పొట్టివాడమే. నీ కోడలికి మంచి మాటతో పలకరించడానికి నువ్వు పొట్టావడమే. నీతో ఉన్నది పంచుకోవడానికి నీ చెయ్యి పొట్టిగా అయిపోతుంది. అప్పుడు నీ చెయ్యి పొట్టిగా అయిపోతుంది. నీ కొడుకు కూతురని చెయ్యి పెద్దగా వచ్చింది. అదే నీ చెల్లెల పిల్లలు, నీ తమ్ముడు పిల్లలు అంటే నీ చెయ్యి ఆటోమేటిక్గా పొట్టిగా అయిపోతుంది. ఒకసారి చెయ్యి కూడా లేదని చూద్దాం. ఏం చెబుతాం? ఒకసారి అది నాకు చెయ్యి కూడా లేదని చూద్దాం. ఇంట్లో ఉంచుకొని కూడా నువ్వు చాలా చక్కనైన అబద్ధం ఆడతావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమని? మా ఇంట్లో లేవని చూద్దాం. మీ ఆయన వద్దకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని వస్తే వెంటనే పిలుస్తాం. ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వాలని వస్తే ఇంట్లో నుంచి వెంటనే పిలుస్తాం. అదే మీ ఆయన ఎవరికైనా అప్పు ఉన్నాడంటే ఇంటిలో ఉంచుకొని కూడా లేడి పిన్ని బయటికి వెళ్ళాడని చెబుతాం. ఏం చెబుతాం? లేడి పిన్ని బయటికి వెళ్ళాడని చెబుతాం. చెప్పులు ఉన్నాయి అంటే ఆయనకి 2 జతలు ఉన్నాయని చెబుతాం. ఏం చెబుతాం? ఆయనకి 2 జతలు చెప్పులు ఉన్నాయని చెబుతాం. మనం కూడా అప్పుడప్పుడు పొట్టివాడుగానే ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నేనైనా మీరైనా నా సంఘానికి ఇవ్వడానికి, నా సంఘం కోసం ప్రార్థన చేయడానికి నేను ఎప్పుడు కూడా పొడుగువాడిగా ఉండాలి. రూపంలో, ఆకారంలో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. జక్కయ్య పొట్టివాడు అంటే అటువంటి పొట్టివాడు. జాగ్రత్తగా వాక్యం ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన రూపమే కాదు, ఇవ్వటంలో ఆయన పొట్టివాడు. మంచి మాట చెప్పడంలో ఆయన పొట్టివాడు. పేదల కాడ డబ్బులు పిండటంలో పొడుగువాడు. కానీ మిగతా విషయాలన్నిటిలో కూడా ఆయన పొట్టివాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకొక మాట, జనసమూహం ఎక్కువగా ఉండుట చేత అంటే ఈ ధరలో పొట్టు పెట్టాడుతున్నాడు కాబట్టి దేవుని ఆయన దర్శించలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని మనందరం వాక్యం ఆలకిస్తున్నాం. దయచేసి తీసుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనం మనందరం ఆలకిస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో మనందరం ఆలకిస్తున్నాం. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అతి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలయ్యేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జనసమూహం ఎక్కువగా ఉండుట చేత చూడలేకపోయిన మాటకు అర్థం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ధనములో మునిగి తేలుతున్నాడు. దేవుడు నాకు మంచి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నీవు ఆయన ఎదుట విధేయుడై ఉండాలి. నీ మోకాలు ఆయన ఎదుట మోకరించాలి. నువ్వు డాక్టర్ అయిన బడాయబాబుడు, నువ్వు ఎస్ఐ అయిన బడాయబాబుడు, నువ్వు టీచర్ అయ్యావని బడాయబాబుడు, లేకపోతే నువ్వు లెక్చరర్ అయ్యావని బడాయబాబుడు, నువ్వు ఇంజనీర్ అయ్యావని బడాయపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. నీ మెడలో ఒక చైన్ వస్తుంది, సంతోషం. నీ ఇంటి ముందుకు కారు వస్తుంది, సంతోషం. అయితే ఇవన్నీ కూడా నిన్ను చూడకుండా ఉండటానికి చేయకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. నా చుట్టూరు ఉండే ధనం, నా చుట్టూరు ఉండే ఆస్తిపాస్తులు, నా చుట్టూరు ఉండే నా ప్రతిభ నా కళ్ళని కప్పివేయకూడదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, పవిత్రాత్మదేవ ఆరాధన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు అందమిస్తే లోపల నేను కళ్ళు మూసుకుని ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నాకు అందమిస్తే నేను కళ్ళు నెత్తికెక్కకూడదు. దేవుడు నాకు స్థితిని ఇస్తే నా కళ్ళు నెత్తికెక్కకూడదు. నీవు మొదటి అంతస్తులో ఉన్నా కూడా క్రింద అంతస్తు వాడులాగే దేవుని ఎదుట ఉండాలి. అందుకని దావీదు మహారాజు ఎక్కడో మేడలో ఉండి, అయ్యా
నేనేమో మేడల్లో ఉంటున్నాను, నా దేవుడికి అసలు మందిరమే లేదని తను ఫీల్ అయిపోయాడు. ప్రియమైన మనము 2వ అంతస్తులో 3వ అంతస్తులో ఇది నా ఇల్లే, ఇది నా మెట్లే అనుకుంటే కుదరదు. ప్రియమైన దేవుడు పెట్టారు. ఏమనుకోవాలి మనం? నీ ఇల్లే, నీ మెట్లే, నీ మొదటి అంతస్తే, నీ 2వ అంతస్తే. కానీ ఇవన్నీ ఏవి కూడా నిన్ను దేవునికి దూరంగా ఉంచకూడదు. ప్రియమైన దేవుడు పెట్టారు. ఈ మధ్య కాలంలో ఇంకొక బాగా ఫేమస్ సినిమా డైలాగ్, అది ఆ కాలు నాదే, ఈ కాలు నాదే, 2 కాళ్ళు నీయే, ఎవరికి తెలియదు, నువ్వు పేరు రాసుకుంటావా? ఈ కాలు నాదే, ఆ కాలు నాదే. సినీ రచయిత అంత చక్కగా రాశాడు డైలాగ్, ఈ కాలు నాదే, ఆ కాలు నాదే. కాలు మీద కాలేసుకుని కూర్చుంటారు. నువ్వు కాలు మీద కాలేసుకుని ఎక్కువసేపు కూర్చుంటే నీకు సయాటికా ప్రాబ్లం వస్తుంది. మీకు తెలుసో తెలియదు. అందుకని ఇప్పుడు కూడా 2 కాళ్ళు పక్క పక్కన పెట్టి కూర్చోవాలి. ప్రియమైన పెట్టారు. ఆ కాలు నాది, ఈ కాలు నాది అనుకోవడానికి లేదు. నువ్వు ఎప్పుడైతే క్రాస్ లెగ్డ్, ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకుని కూర్చుంటే అది బడాయం కాదు. కొంతమంది సౌకర్యం కోసం కూర్చుంటారు, కొంతమంది పాపం నొప్పి కాబట్టి కాలు మార్చుకుంటారు. కానీ చూసే కళ్ళకి అది ఎలా ఉంటుంది? బల్బు లాగా ఉంటుంది. కానీ ఆ మనసులో ఆ మనిషి మనసులో ఏముందో నీకు తెలియకుండా నువ్వు ఎట్లా అలా అనుకోగలవు? ప్రియమైన నువ్వు 2 కాళ్ళు ఒకసారి పెట్టి కూర్చోవాలి. అప్పుడే నీ వీపు కింద భాగంలో ఉన్న డిస్కులు ప్రశాంతంగా ఉంటాయి, అలజడికి లోపం కాకుండా. కొంతమంది గుడికి రాగానే మొదలు పెడతారు, 1 కాలు మీద 2 కాలు వేస్తారు. ఏంటి వాళ్ళ మనసులో అంతా? ఆ కాలు నాదే, ఈ కాలు కూడా మంచిదే, 50 సంవత్సరాలు మొత్తం అరిగిపోతాయి. అప్పుడు ఏ కాలు ఇదని చెప్పుకోవడం ఏమంటది? ఇంకా పెద్ద మంచం మీద కొడుకు పెడతారు. అప్పుడు ఆ వీపు నాదే, మంచం నాదే అని చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? వీపు నాదే, మంచం కూడా నాదే అని చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన. దేవుడు నాకు స్థితినిచ్చి స్తోమతనిచ్చినప్పుడు నా కళ్ళు మూసుకొని పోకూడదు. ప్రియమైన దేవుడు, ఎప్పుడు నేను విధేయుడనై ఆయనకు చాలా చాలా దగ్గరగా ఉండాలి. జక్కయ్య జనసమూహం ఎక్కువగా ఉండుట చేత అనే ప్రవచనానికి అర్థం ఏమిటంటే, తన చుట్టూరు ధనం ఉంది, ప్రముఖుడు, ధనికుడు. అయితే ఇవన్నీ కూడా ఆయనకు అడ్డుగా ఉన్నాయి. ప్రియమైన దేవుడు పెట్టారు. ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి కాబట్టే ఆయన యేసయ్యను చేరుకోలేకపోయాడు. అందుకని మనందరూ ఆలోచిస్తున్నాం 4వ ప్రవచనంలో, కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కెను. ఏ చెట్టు ఎక్కాడు? ప్రియమైన దేవుడు పెట్టారా? ఏ చెట్టు? మేడి చెట్టు ఎక్కాడు. చూసారు ఎప్పుడైనా తిన్నారు మేడి పండు? ఇక్కడ మేడి కొండవాళ్ళు ఉన్నారు. ఎవరు ఉన్నారు? మేడి కొండవాళ్ళు. వీళ్ళు ఎవరు ఎక్కారు? మేడి చెట్టు కనుక్కోవాలి. ప్రియమైన దేవుడు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక అతడు ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఈ 4వ ప్రవచనానికి అర్థం ఏమిటంటే, ప్రియమైన దేవుడు పెట్టారా, తనకి అంత స్తోమత ఉన్నా, అంత స్థితి ఉన్నా, యేసయ్యను చూడాలని ఆశ తనని చిన్న పిల్లవాడిలాగా మార్చివేసింది. గుర్తుపెట్టుకో, దేవుని ఎదుట నీ మోకరించాలని మోకరించు, చేతులు ఎత్తాలని చేతులు ఎత్తు, చప్పట్లు కొట్టాలని చప్పట్లు కొట్టు. ఆయన ముందు నువ్వు చిన్న పిల్లవాడిలాగా మారి నీలో నువ్వు కరిగిపోతే ఆటోమేటిక్ గా ఆయన నా చేయి పట్టుకుంటాడు. మొదటి అడుగు నీది, మిగతా అడుగులన్నీ కూడా ఆయనే. ప్రియమైన దేవుడు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై. ఈ మాటలు చాలా అర్థం ఉంది. ప్రియమైన దేవుడు పెట్టారు. ధనికుడు, ధనికులో కూడా ప్రముఖుడు, ఇక 3వది పొట్టివాడు. ఎవరన్నా అకస్మాత్తుగా పరిగెత్తుతున్నారంటే ఏమనుకుంటాం? ఎగతాళి చేస్తాం. ఎవరన్నా మన ఊరిలో, మన పల్లెలో బాగా స్తోమత కలిగిన వాళ్ళు, పలుకుబడి కలిగిన వాళ్ళు ఒక్కసారిగా పరిగెత్తడం మొదలు పెడితే ఏమనుకుంటాం? అమ్మ ఏం జరిగిందో, ఈ ఆపద వచ్చింది అనుకుంటాం. పొట్టివాడు పరిగెత్తుతుంటే ఎలా ఉంటుంది? ఎంత దూరం పరిగెత్తినా అక్కడే ఉంటారు వాళ్ళంతా. ఎంత దూరం పరిగెత్తినా వాళ్ళు అక్కడే ఉంటారు. ప్రియమైన దేవుడు, ఎందుకని? పొట్టివాడు చూసి ఎగతాళి చేయొచ్చు, రకరకాల మాటలు అనొచ్చు, కానీ అవన్నీ కూడా ఫోన్ మ్యూట్ లో పెట్టినట్టుగా తన ఆలోచన మ్యూట్ లో పెట్టేశాడు. ప్రియమైన దేవుడు పెట్టారు. 3వ కన్ను తెరిచాడు. 3వ కన్ను అంటే ఆత్మీయ నేత్రం. ప్రియమైన దేవుడు పెట్టారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టాడు. తన ఆత్మీయ నేత్రాన్ని తెరిచాడు. తన ఆలోచనలన్నింటినీ కూడా మ్యూట్ చేసుకున్నాడు. ఎవరు నన్ను ఏమంటారా, నన్ను ఇన్సల్ట్ చేస్తారా, నన్ను అవమానపరుస్తారా అని జక్కయ్య అనుకోలేదు. ప్రియమైన దేవుడు పెట్టారు. నడవలేదు, నడవడం కూడా కాదు. ఎలా పోయాడు?
ముందుకు పరిగెత్తి ఆ దారిన పోవున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టుని ఎక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నడుచుకుంటా కూడా వెళ్ళలేదు ఆయన. యేసయ్యను చూడాలని ఆశ ఆయన్ని పరుగులెత్తేలాగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యను చూడాలని ఆశ ఆయన్ని పరుగులెత్తేలాగా చేసింది. ఆదివారం రోజున నీకు గుడిలోకి నడవడానికి దేవుడు అవకాశం ఇచ్చినా కూడా నీవు బెడ్ మీదే ఉన్నావు చూడు, అది విశ్వాసం. ఏంటిదా విశ్వాసం? నీకు దేవుడు అవకాశం ఇచ్చినా నాకు ట్యూషన్ అని పోతావే, అది విశ్వాసం. దేవుడు నీకు అవకాశం ఇచ్చినా నాకు పని ఉందని పోతావే, అది విశ్వాసం. దేవుడు నీకు అవకాశం ఇచ్చినా నువ్వు బిజీ అని పోతావే, అది విశ్వాసం. ఇదంతా విశ్వాసమేనా? చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించుదాం. ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఏ చెట్టు ఎక్కాడు? తన పొట్టితనానికి తను ఎక్కగలిగిన చెట్టు మేడి చెట్టే. ఒకటేమో పరిగెత్తాడు. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మొదటిది పరిగెత్తాడు. చూసేవాళ్ళు ఏమైనా అనుకుంటారు, పాపం తానేమో అనుకోలేదు. అయితే రెండవది మేడి చెట్టు ఎక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తినా అయ్యో ఏంటి పరిగెత్తుతున్నాడు అనుకొని హేళన చేయొచ్చు, ఎగతాళి చేయొచ్చు. అదే అనుకుంటే మళ్ళా దానికి తోడు ఇంకా చెట్టు ఎక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి. అంటే జక్కయ్య యేసును చూడాలని ఆశ ముందు అన్ని ఆయన ఆపుతాలే. నీ బిడ్డలు దీవించబడాలంటే దేవుని ఎదుట నువ్వు కూడా అదే విధంగా ఉండాలి. నీవు దీవించబడాలన్నా, నీ భర్త దీవించబడాలన్నా దేవుని ఎదుట నీవు చిన్న బిడ్డలాగా మారిపోవాలి. వాళ్ళు కామెంట్స్ అన్నిటిని మ్యూట్ లో పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలు ఎలా పెట్టాలి? అన్నిటినీ మ్యూట్ లో పెట్టాలి. ఇక ఇదే ఏ మాటలు కూడా నీకు వినిపించకూడదు. నీవు నీ దేవుడు మాత్రమే. ఇక్కడ ఉన్న జక్కయ్యకి ఇంకెవ్వరు కనిపించలా. నా యేసయ్యని నేను చూడాలనే ఆశతో పరిగెత్తాడు, వెళ్ళి చెట్టు కూడా ఎక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, దేవుని మీద ఉన్న ప్రేమ ఈ శ్రమల కాలంలో నీకు నాకు ఇద్దరికి ఆశ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యా నేను మారాలి, నా మనసు స్థితిగతులు మారాలి, నా చీకటి సహవాసం మారాలి, నాలో ఉన్న సైతానుడు నీ పాదాల కింద అణగదొరకబడాలి అని ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత వచనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు అసలుకి వచ్చినప్పుడు పైకి చూశాడు. ఎక్కడ చూశాడు యేసయ్య? చెప్పాలి, గమ్మత్తుగా లేదు. జక్కయ్య పరిగెత్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తిన తర్వాత ఎక్కడ చెట్టు ఎక్కాడు. కరెక్ట్గా ఆ చెట్టు గాలిగా వచ్చి యేసయ్య ఎందుకు చూడాలి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ జాగ్రత్తగా గమనించాలి. కరెక్ట్గా ఆ చెట్టు వద్దకే వచ్చి యేసయ్య ఎందుకు పైకి చూడాలి? అంతమంది జనంలో, అంతమంది గుంపులు వెళుతున్న ఆయనకి పైకి చూడాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకో, తన భక్తులు తన కోసం పరుగులెత్తింది గమనించాడు. తన భక్తులు తన కోసం చెట్టు ఎక్కింది కూడా గమనించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా సాంప్రదాయం ప్రకారం మత బోధకులు ఎవరు కూడా బహిరంగ ప్రదేశాలలో స్త్రీలతో కానీ మరెవరితో కానీ వాళ్ళు మాట్లాడరు. అందులో ఈయన సుంకరు. ఈయనెవరు? సుంకరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుల్లో ఒకరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యకి ఒక మంచి రిచ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటి ఆయన పేరు? చెప్పాలి. యేసయ్యకు ఒక మంచి రిచ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరు ఆయన పేరేంటి? చెప్పాలి. మీ అందరికి చాక్లెట్ ఇస్తాం, 5 స్టార్ చాక్లెట్. ఎవరు ఆయన? యేసయ్యకు ఒక మంచి ధనవంతుడు స్నేహితుడు ఉన్నాడు. ఎవరు ఆయన? నికోదేమోస్. ఎవరైనా? నికోదేము. యేసయ్యను రాత్రి కూడా కలవడానికి వస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డ నికోదేము. యేసయ్య ధనవంతుడికే వ్యతిరేకం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసువ ఆరాధన, పవిత్రాత్మదేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుని కృప. యేసు అతనికి వచ్చినప్పుడు పైకి చూసి ఏం చేశారు? ఆయన పైకి చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడి పాదాలు తన తల మీద ఉన్నాయి. చూడండి, గమనించిన ఎక్కడ ఉన్నాయి? అప్పుడప్పుడు మనం పొరపాటు కాళ్ళు చదువుకుంటే మన అమ్మగారు నాన్నగాని అక్కడ కూర్చోడానికి ఏమంటారు? రే ఒళ్ళు బలిసిందా, కాళ్ళు మర్చుకో అంటారు. ఏమంటారు? ఒళ్ళు బలిసిందా, కాళ్ళు మర్చుకో అంటారు.
ఈ జక్కయ్య చెట్టు ఎక్కినప్పుడు జక్కయ్య కాళ్ళు ఎక్కడ ఉండాలి చెప్పాలి అందరూ? ఎక్కడ ఉండాలి జక్కయ్య కాళ్ళు? దేవుని తల మీద ఉన్నాయి ప్రియమైన. కానీ ఆ కాళ్ళ వైపు చూశాడు ఆయన, పరిగెత్తిన కాళ్ళ వైపు చూశాడు. గుర్తుపెట్టుకోండి, మొదటిగా ఆయన చూడాలని ఆశను చూశాడు, తన కోసం పరిగెత్తిన కాళ్ళను చూశాడు. ఏ కాళ్ళతో ఎక్కి ఆ చెట్టు మీద కూర్చున్నాడో ఆ కాళ్ళ వైపు కూడా యేసయ్య చూశాడు. చూడండి, తన భక్తుడి కోసం తన తల మీద కాళ్ళు ఉన్నాయని ఏమి ఆలోచించలేదు. కరెక్ట్ గా అక్కడ వాక్యం అతనికి వచ్చినప్పుడు పైకి చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనితో జక్కయ్య త్వరగా దిగిరము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండ తలంచిదని అని చెప్పాడు. ఆయన పేరు జక్కయ్య అని యేసయ్యకి ఎలా తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా? అంటే యేసయ్య పిలిచిన మాట, మంచి మనసు కలిగిన వాడా కిందకి దిగిరా అన్నాడు. సుంకాలు వసూలు చేస్తున్న ఆయన మంచి మనసు కలిగిన వాడు ఎలా అవుతాడు? మనం చూడండి, ఆయన చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా నన్ను నేను తగ్గించుకోను. ఈ శ్రమల కాలంలో ఎక్కడైతే నేను మారాలని అనుకుంటున్నానో అటువైపు అడుగులు వేస్తే నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూడలేనిది నా దేవుడు నాలో చూస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ నిన్ను ఎగతాళి చేయొచ్చు, అందరూ నిన్ను గేలి చేయొచ్చు, కానీ నా దేవుడు నాలో ఏ కన్ను చూడండి ఆయన కన్ను మాత్రమే చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, పవిత్రాత్మ దేవ ఆరాధన, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య త్వరగా దిగురము, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండదలచింది అని చెప్పాడు. ఎంత మంచి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఇక్కడ గమనించండి, గుడిలోకి అడుగుపెట్టిన మనల్ని, మన మనసులో ఉన్న ఆశలని దేనిని కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో, నువ్వు కష్టపడుతున్నా, నువ్వు ఆయన కోసం ఆశగా నీ పాదాలు అడుగులో అడుగు వేసుకుంటూ గుడిలోకి వచ్చినా మర్చిపోయే దేవుడు మన దేవుడైతే కాదు. ఒకవేళ మర్చిపోయేవాడైతే జక్కయ్య దాకా వెళ్ళిపోవాలి. వేల మందితో ఒక జన సమూహంతో వెళ్తున్న ఆయన, మనం వాక్యం ఆలకిస్తున్నాం. ఎంతమందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టాడు? 5,000 మందికి. అంటే రమారమి సుమారుగా ఆయనతో పాటు ఎప్పుడు ఒక 5,000 మంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మందిలో ఉన్న ఆయన ఒక మేడి చెట్టు వద్దకు వెళ్ళి పైకి చూసి, జక్కయ్య నువ్వు దిగిరా అని అనాల్సిన అవసరం ఆయన లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండదలిచి. దిగిరా అంటే దేనిలోంచి దిగిరమన్నాడు తెలుసా? నీ పశ్చాత్తాపం, నువ్వు బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావు, నువ్వు బెంగ పెట్టుకున్నావు, నీవు అహంగా ఉన్నావు, అన్నిటిలోంచి దిగిరామని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే మండుచున్న పర్వతకు వెళ్ళినప్పుడు దేవుని స్వరం మోషేకి ఏం చెప్పింది? ఆ చెప్పులను అక్కడ విడిచి రమ్మని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పుల అధికారాన్ని గుర్తు. నిన్ను విడిచిపెట్టిక దేవుని సన్నిధిలో నేను అడుగు పెట్టినప్పుడు నా ఈగో కాలిపోవాలి, నాలో సమస్యలు నేను కరిగిపోవాలి. నాలో నేను కరిగిపోయినప్పుడే ఆయన కొలువై ఉంటాడు. దిగిరమ్మన్నాడు. ఆ మాటలో చాలా అర్థం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దిగిరా అంటే ఎంత ఆశపడుతున్నాడో యేసయ్య గమనించాడు, ఎంత తలవంపులో ఉన్నాడో యేసయ్య గమనించాడు, ఎంత అహములో ఉన్నాడో యేసయ్య గమనించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటిలో నుంచి దిగిరమ్మని. ఇందాకేమో ఎత్తుకు ఎక్కడ చూడండి, ఇక్కడ గొప్పతనం అదే జాగ్రత్తగా ఆలోచించారు. ఎందుకేమో ఇందాకేమో చిన్నగా పరుగులు ఎత్తుకుంటూ ఎత్తుకు వెళ్ళాడు. అంత ఎత్తుకు వెళ్ళిన వ్యక్తి దేవుడు దిగిరా అంటున్నాడు. అందుకని కొబ్బరికాయ కూడా కొడతారు. గుడిలో కొబ్బరికాయ కొట్టేది ఎందుకే? నీలో ఉన్న అహంకారాన్ని, అహాన్ని నువ్వు బద్దలు కొట్టాలి. అందుకే కొబ్బరికాయ కొడతాం. దాంట్లో ఏ అర్థము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి కొబ్బరికాయ ఎవరైనా కొట్టచ్చు, ఎవరైనా కొట్టచ్చు కొబ్బరికాయ. అప్పటికప్పుడు ఎత్తుకెళ్ళిన జక్కయ్యని
దేవుడు కిందకు పిలుస్తున్నాడు, నువ్వు దిగిరా అంటాడు. చూసారా? ఆరోహణము అవరోహణం అని చెప్పుకుంటాం, అసెండింగ్ అండ్ డిసెండింగ్ అని చెప్పుకుంటాం ఇంగ్లీష్ లో. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒకసారిగా ఎత్తుకెళ్ళిన వ్యక్తిని తనలో తాను కరిగిపోగా ఒకసారి కిందికి రమ్మని చెప్పాడు. మంచు వలె నేను కరిగిపోయి తిని అని మనకు ఒక కీర్తన కూడా ఉంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎత్తుకు వెళ్ళిన ఆయనని దిగిరా అని సంతోషంగా కిందకి తీసుకుని వచ్చాడు. ఎవరు? యేసయ్య. తీసుకుని వచ్చి ఒకే ఒక మాట చెబుతున్నాడు, ఈ దినము నేను నీ ఇంటిలో ఉండా తలచి. అది చాలా ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక మాట. ఒక పాపి ఇంటిలో, ఒక సుక్క ఇంటిలో వెళ్ళడం అంటే అపచారం, అపచారం, అపచారం. అది చాలా పెద్ద సాహసం. ఆ చిన్న మాటలో యేసయ్య ఎంత డేరింగ్ ఫెలోనో, ఎంత గట్స్ ఉన్న వ్యక్తో, తన భక్తుడి కోసం ఎక్కడికి వెళ్ళడానికైనా కూడా నేను సిద్ధమే అని ఒక్క మాట చెప్పాడు. నేను ఈ రోజు నీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను. ఒక మతబోధకుడు బహిరంగ ప్రదేశాలలో మాట్లాడకూడని వాళ్ళతో మాట్లాడితేనే అపచారం. అట్లాంటిది నేను ఈ రోజు నీ ఇంటిలో ఉంటానంటున్నాను. ప్రియమైన మన పాపం ఎంత పెద్దదైనా, అది ఎంత పొడవైనా, అది ఎంత వెడల్పైనా, ఎంత పొడుగైనా, ఎంత లోతైనా, నీవు కరిగిపోతే ఆయన నీతో ఉండటానికి ఇష్టపడతాడు. గుర్తుపెట్టుకో. మన మనసు పొరలు తెలియని వాళ్ళు, మన మనసు లోతులు తెలియని వాళ్ళు మనం చనిపోయిన దాకా మన మీద ఒక నిందేసి ఆ నిందతోనే మన సమాధులకు సాగనవుతారు. వాళ్ళు మారరు, మనం కూడా మారినవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు మారరు, మనల్ని కూడా మారినవారు. మారతారన్నా కూడా అంతే ఉండని చూస్తుంది సమాజం. కానీ నా దేవుడు నా మనసుని గమనించి నాతో ఉన్నానంటున్నాడు నా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మన కీర్తనలో పాడుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసువా ఆరాధన, పవిత్రాత్మదేవ ఆరాధన. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చివరి ప్రవచనంతో మనందరం ముగించుకుందాం. ఈ కీర్తన పాడుకొని ఇంకొక 2 నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకొని ప్రతి ఒక్కరూ దేవునిలో గడపడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. జక్కయ్య ఎంత సుంకరుడైనా, ఎంతగా పన్నులు వసూలు చేసినా ఒక్కసారి యేసయ్యను చూడాలని అనుకున్నందుకే నీ ఇంట్లో ఉన్నానన్నాడే. మరి మనం ఆదివారం వచ్చినప్పుడు, మంగళవారం ఆయన సన్నిధిలోకి అడుగు పెడుతున్నప్పుడు మనతో ఆయన ఉండడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి. మంగళవారం రోజున అంతోని వారి పేరిట దివ్య పూజలు సమర్పించుకుంటున్నా మనం. నీ నోములు, నీ వ్రతాలు, నీ దీక్షలు, నీ ఉపవాసాలు, నువ్వు మోకరించుట, నువ్వు చేతులెత్తుట, వీటన్నిటినీ ఆయన గమనించుకుంటూ ఉంటాడు. జక్కయ్య తనలో తాను మారాలని ఒకసారి ఆశపడితేనే జక్కయ్య నేను ఏమని చెప్పాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పాడు? వాక్యం ఆలోచిస్తూ ఉన్నాం. ఏమని చెప్పాడు? నేను నీ ఇంటిలో ఉండాలని ఆశపడుతున్నాను అన్నాడు. చూసి వెళ్ళిపోతానల్లా, కప్పు కాఫీ తాగి వెళ్ళిపోతానని చెప్పలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో నేను ఉండాలని అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన కీర్తనలో పాడుకుంటూ ఉన్నాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, అడిగిన వారికి దొరికేవాడవు.
ఒక 2 నిమిషాల సమయంలో ముగించుకుందాం. సమయం దాటాం. ఇందాక మనం ఒకే ఒక మాట ఆలకించాం. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆశ కలిగినందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్య ఇంటిలో ఉంటానని చెప్పాడు యేసయ్య. ఇన్ని మంగళవారాలు, ఇన్ని ఆదివారాలు, ఇన్నిసార్లు నువ్వు ఎక్కడికెక్కడికో పుణ్యక్షేత్రాలు వెళ్ళి వచ్చినప్పుడు ఆయన నీ ఇంటిలో కొలువై ఉండడా. ఇదే ఈ మంగళవారం రోజు మనందరూ కూడా ఆలోచించవలసింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అతను వెంటనే 6వ వచనము దిగి వచ్చి ఆనందంతో ఆయన స్వాగతం ఇచ్చాడు. ఎంతలా తనలో తాను ఎక్సైట్ అయ్యాడంటే, ఎంత he was thrilled అంటాం ఇంగ్లీష్ లో, he was excited అంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తనలో తాను తన్మయత్వం చెందాడు, తనలో తాను పరవశించిపోయాడు. ఏంటి అసలు యేసయ్య ఏంటి, నిలబడడం ఏంటి, నన్ను రమ్మనడం ఏంటి, నా ఇంట్లో నాతో వచ్చి ఉంటానడం ఏంటని he was happy. He was absolutely and completely he was happy. He was excited. He was thrilled. ఇంకా సంతోషానికి నో లిమిట్స్, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ప్రియమైన దేవుని బిడ్డలారా. చెప్పి అన్లిమిటెడ్ హ్యాపీనెస్ చెప్పి దేవుని సన్నిధిలోకి అడుగు పెడుతున్న మనందరి కూడా అదే విధంగా ఉండాలి సంతోషం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు నీవు జక్కయ్యలాగా ఆనందంతో ఆయనకు స్వాగతం ఇవ్వాలి. అది నేర్చుకోవాలి మనందరూ. మోకరించి సంతోషంతో, నేను అసలు ఏ పాడేవాడిని, అసలు యోగ్యత లేని వాడిని, అర్హతే లేని వాడిని, అందుకని మన కీర్తనలో పాడుకుంటున్నాం. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితులలో నీ కోసమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అర్హతే లేదని జక్కయ్య గమనించి నాకు అర్హతనిచ్చావు, ఇంత వేల మందిలో నా కోసం ఆగావు చూడు యేసయ్యా, ఇక నాకు చాలు, నా జీవితానికి చాలు అనుకున్నాడు. అంత సంతోషంతో ఎలా మాట్లాడాలని చూద్దాం జక్కయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా. అంత సంతోషంతో జక్కయ్య ఇది చూసిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళిన వాడిని సరుకోవడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు ఫాదర్ గారు ఇంటికి వెళ్తే, ఏంటా ఇంటికి వెళ్తాడు పోదు ఆయన, ఏం పని లేదు ఆయనకి. ఫాదర్ గారికి మీరు గ్రామాలు ఇస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ABCD అనే గ్రామాలు సంఘం ఇస్తుంది. అప్పుడప్పుడు వ్యాకరణం కూడా ఇస్తుంది. కాకు ఇస్తే కా, కాకు దీర్ఘం ఇస్తే కా, కాకి, కాకు ఇస్తే కీ అని ప్రియమైన దేవుని బిడ్డ. చదువుకోవడం అంటే ఇదే. ఒక సంఘ కాపురి ఎక్కడికి వెళ్ళాలో కూడా సంఘమే డిసైడ్ చేసింది. నన్ను డిసైడ్ చేయడం కొత్త ఏం కాదు. 2024 సంవత్సరాల క్రితం యేసయ్యని డిసైడ్ చేశారు ప్రియమైన దేవుని బిడ్డ. 2024 సంవత్సరాల క్రితం యేసయ్యని డిసైడ్ చేశారు. అరే పొరపాటున ఒక ఆత్మని దేవుడు వద్దకు తీసుకుని రావాలని మాట్లాడితే, ఏదా మీది ఆమెతో మాట్లాడతారు, తెలియదానికి ఆమె గురించి అంటారు. చూసారా, మన చక్కనైన చిక్కనైన ముచ్చటైన ముద్దు మాటలు ప్రియమైన దేవుని బిడ్డ. పొరపాటున ఎవరు తన మాట్లాడితే వెంటనే అయస్కాంతం అతికించినట్టు అతికిస్తారు. ఫాదర్ గారు తీసుకెళ్ళి అక్కడ ఎలా అయస్కాంతం తీసుకెళ్ళి అతికిస్తారు. ఏంటి ఐదు పోతాడు, ఏంటి ఆయన పోవచ్చట, ఎందుకు అక్కడ గుళ్ళు అక్షరం కూర్చుంటాడని ఆడపిల్లలతో. ఇదే భాష, వెస్ట్ గోదావరి భాష. ఏ భాష ప్రియమైన దేవుని బిడ్డలారా? పశ్చిమ గోదావరి భాష. ఏంటైనా గుళ్ళు ఏంటి అక్కడ కూర్చుంటాడు ఆడపిల్లలతో. ఇది నా కోపం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నా యేసయ్యని 2024 సంవత్సరాల క్రితం అన్నారు, ఇలాగే అన్నారు. ఎలా? ఈయన పాపి యొద్దకి అతిథిగా వెళ్ళెను అని సంఘం కొనసాగింది. జక్కయ్య నిలబడి యేసుతో, వాళ్ళు ఎవరు ఏమనుకుంటున్నా కూడా జక్కయ్య డజంట్ కేర్, ఎవరిని కేర్ చేయాలా. యేసయ్యతో, ప్రభు నేను నా ఆస్తిలో సగం పేదలకు దానం చేస్తాను, నేను ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు ఎక్కువ ఇస్తాను. చూడండి, ఆయనలో సంతోషం పట్టలేని అన్లిమిటెడ్ హ్యాపీనెస్. మనం కూడా చెప్పాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫాదర్ గారు మా ఇల్లంతా మీకు రాసిస్తాం, మా ఇల్లంతా మీకు రాసిస్తాం, మా 2 ఎకరాల పొలం కూడా నీకే ఫాదర్ గారు అని చెప్పారు. పొరపాటు రాపించిన తర్వాత వెనక్కి ఇవ్వడానికి ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. రాసి ఇచ్చిన తర్వాత వెనక్కి ఇవ్వడానికి ఉండదు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ప్రియమైన దేవుని బిడ్డలారా,
జక్కయ్య చూడండి ఎంత సంతోషం అంటే అది. ఆ సంతోషం ఊరక మాటలతో పరిమితం కాదు. ఇంట్లో అప్పుడప్పుడు భర్తలు కూడా ఏమంటే ఎండాకాలం ఒక్కదేస్తుందని ఒక కూలర్ కొంటారంటే కూలర్ ఎందుకు పిచ్చిదాన, వచ్చే సంవత్సరం ఏసీ కొందాం పో అంటాడు. ఏంటిది, ఈ సంవత్సరం కూలర్ కొనలేదు, వచ్చే సంవత్సరం ఏసీ కొంటారని చెబుతాడు. ఎవరు? ఇంట్లో తండ్రి. 3 మంది బిడ్డలు. మన సంతోషం మాటలతో ఆగిపోతుంది, మన సంతోషం మాటలో ఆగిపోతుంది. జక్కయ్య సంతోషం మాటలతో ఆగల, యాక్షన్ లో చూపించారు. 3 మంది బిడ్డలు. ఐ లవ్ యూ అంటే కుదరదు, మెడలో 3 ముళ్ళు వేసారంటే కుదరదు. అది ఎవరైనా వేయగలరు. 3 ముళ్ళు గుర్తుపెట్టుకోవాలి. 3 ముళ్ళు ఏమంటే ఎవరైనా సార్ అమ్మా తాగుబట్టు సిద్ధం చేయాలంటే ఎవరైనా సిద్ధం చేయగలరు. నువ్వు 3 ముళ్ళు వేసినప్పుడు, ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు, నువ్వు నా దాని అని చెప్పినప్పుడు, నీవు నా వాడివి అని చెప్పినప్పుడు, అది ఓన్లీ పదాలకు మాత్రం లిమిట్ కాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, అది కేవలం పదాలుగా ఆగకూడదు, యాక్షన్స్ లో మనం చూపించగలగాలి. జక్కయ్య తన క్రియలతోనే చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఏంటని మొదటిది ఏంటి? ఆ మొదటి మాట, నాస్తులో సగం పేదలకి. అది మొదటి మాట. నేను ఎవరికైనా అన్యాయం చేసిన వాళ్ళకి 4 రెట్లు ఇస్తానంటున్నాడు. చూసారా? 2 మాటలు ప్రియమైన దేవుని బిడ్డ. మొదటిదేమో నాస్తులో సగం అంటున్నాడు. నేను ఇంకెవరికైనా అన్యాయం చేస్తే వాళ్ళకి 4 రెట్లు ఇస్తానంటే ఎంత బలిసినవాడు జక్కయ్య, ఎంత ధనవంతుడు, ఎంత ఉన్నవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ సంతోషానికి అవతలేవు. ఆత్మీయ సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ సంతోషం అది? ఆత్మీయ సంతోషం. మనకు సమయం ఎక్కువగా లేదు, ఎక్కువసేపు చెప్పినా కూడా రేపు ఆదివారం ఏంటి ఆయన 10 దాకా ఉన్నాడు ఆయన, మేము అన్నదేవత ఇంటికి వెళ్ళి అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటారు? ఏంటది? పోయిన మంగళవారం 10 అయింది, ఈ మంగళవారం 10 దాకా చెబుతాడా అని అంటారు కొంతమంది. మీరు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా అందరూ అనుకునే మాట, సహజంగా అందరూ అనుకునే మాట. ఒకసారి భోజనాలు అన్నప్పుడు కొంతమందికి ఆకలేసి బయట కూర్చుంటారు. ఏమంటారు వాళ్ళు? ఏంటాయన అన్సర్ చెబుతాడు, ఇంకా అన్నం తినొద్దా? అన్నం తినేది ఇంట్లో, గుడిలో తీసుకునే దివ్య సప్రసాదం. గుర్తుపెట్టుకో, నువ్వు బోధ తినడానికి గుడికి రాలా, దేనికి వచ్చావు? వాక్యాన్ని తినడానికి వచ్చావు. అయితే గమ్మత్తుగా నాకు రోజుగా ఉండాలి అంటుకుంటారు. సరదా ఏమంటారు? బయట కూర్చొని ఏమంటారు వీళ్ళు? ఏంటాయన తొందరగా అవ్వబడుతుందా? ఆఖరి వెళ్ళదు, మాకు ఇంటికి పంపించిన ఆయన అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే జక్కయ్య ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆస్తిలో సగం పేదలకు దానం, ఇంకా ఎవరికైనా అన్యాయం చేస్తే 4 రెట్లు ఇస్తానని చెప్పగానే యేసయ్య పలికిన మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య పరిగెత్తితేనే, చెట్టెక్కితేనే దేవుడు వెళ్ళి దిగిరా అన్నాడే. మరి ఇన్ని వారాలు, ఇన్ని ఆదివారాలు, ఇన్ని సార్లు మనం నోములు నోస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, మొగాడ మీద నడుస్తున్నాం, ఇన్ని చేస్తే ఆయన మనతో ఉండడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే సంతోషపడవలసిన విషయం. నువ్వు గుళ్ళోకి వచ్చావంటే నీకు ఒక 500 గ్రాముల బంగారం అకౌంట్ లో పడినట్టు నేను చెక్ చేసుకుని అంత రేపోతాను. తక్కువ ఉంటే వచ్చి నన్ను అడగండి, ఆ మిగతా ఎంత తక్కువ మళ్ళీ తిరిగి మీ బ్యాంకులో వేస్తాం. మీరు గుళ్ళోకి రాగానే కొంగు బంగారమై విరసిల్లుతుందని చూద్దాం తెలుగులో. ప్రియమైన దేవుని బిడ్డలు, గుడిలోకి అడుగు పెట్టిన వెంటనే దేవుడు నీ ఖాతాలోకి ఏది పంపించాలో అది పంపిస్తానే ఉంటాడు. కానీ సమయం వచ్చినప్పుడు నీకు వడ్డీతో సహా ఆయన ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకని చివరి ప్రవచనం సామెతల గ్రంథంలో మనందరం ఆలకిస్తున్నాం. సామెతల గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో మనందరం ఆలకిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, పవిత్రాత్మదేవ ఆరాధన. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనము, పేతురును ఆదుకొనుచు ప్రభువు నాకు అప్పించినట్లు ఆ అప్పును అతడు తప్పక తీర్చిన. గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మీ సంఘంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఈ సంఘంలో పాపం చాలా మంది మంచి మనసుతో ఇది కొనాలంటే ముందుకు వస్తారు, అది కొనాలంటే ముందుకు వస్తారు, ఫలానా అవసరం అంటే ముందుకు వస్తున్నారు. వారి వారిని ఎవరిని కూడా దేవుడు మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపించడం. గుర్తుపెట్టుకోండి. అది మీ ఫాదర్ గారికి సంభావన ఇచ్చిన, లేదా భోజనాలు పెట్టి ఇచ్చిన, మ్యూజిషియన్స్ కి మీరు ₹1 ఇచ్చిన, అది ఎవరికి ఇచ్చినా కూడా ఆయన మిమ్మల్ని వడ్డీతో సహా
మీది మీకు ఇస్తాడు. ఇచ్చే సమయం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జక్కయ్య కూడా ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం కూడా ఈరోజు జక్కయ్య, యేసయ్య ఈ సంఘటన, వీరిద్దరి మధ్య సంభాషణ, వీరిద్దరి మధ్య ప్రేమను చూసిన మనం కూడా గొప్పగా ఉండడానికి ప్రయత్నించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పమంటారా, ఆపమంటారా? చెప్పాలి. ఎంతమందికి చెప్పాలి? నిలబడి చేతులు ఎత్తారమ్మా. ఎంతమందికి చెప్పాలి? ఫోటో దిగండి. వీళ్ళందరూ ఫోటో దిగాలి. సమయం ఎక్కువైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దాటాం, సమయం దాటాం. ఇంకొక అర్ధగంటలో అంతా ముగించుకున్నాం. 7 మంగళవారాలు, ఇది 2వ మంగళవారం అయినా కొంచెం అటు ఇటుగా సమయం ఒక్కోసారి మేమే కొంచెం ఆలస్యం మొదలు పెట్టాం. మేమే దాదాపుగా 10 నిమిషాలకు 8కి మొదలు పెట్టాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని కృపతో మన కుటుంబాలు కలిసి ముందుకు రావాలి. మనది ఆశ అయితే ఆయన ఆశయం గుర్తుపెట్టుకో. జక్కయ్యది ఆశ మాత్రమే కానీ ఆయన ఆశయం ఎటువంటి ఆశయం? ఆయన ఇంటిలో ఉండాలనేది ఆయన ఆశయం. జక్కయ్యని అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనేది ఆయన ఆశయం. గుర్తుపెట్టుకో. నా స్థితిగతులు ఏదైనా, నాది ఎటువంటి తప్పైనా, ఎంత చీకటి నాలో ఉన్నా, నేను ఏదైనా త్రాగుబోతునైనా, తిరిగిపోతునైనా, ఏదైనా ఏమైనా నేను ఆశ కలిగి ఉంటే అందరి ముందు ఆయన నన్ను తలెత్తుకునేలా చేస్తాడు. అది ఈరోజు చేసే జక్కయ్యని అంతమంది ముందు తలెత్తుకునేలాగా యేసయ్య చేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక మత బోధకుడు బహిరంగంగా ఆయనతో మాట్లాడటం పాపం, మోషే ధర్మశాస్త్ర చట్ట ప్రకారం పాపం. కానీ అవన్నిటిని కూడా ఆయన పక్కన పెట్టాడు. కృంగిపోతున్న జక్కయ్యని అంతమంది మధ్యలో తలెత్తుకునేలాగా చేశాడు. నా దేవుడు, ఎక్కడైతే నేను పోగొట్టుకున్నాను, ఎక్కడైతే నేను ఎగతాళి చేయబడ్డాను, ఎక్కడైతే నేను అసహించుకోబడ్డాను, ఎక్కడైతే నేను గేలి చేయబడ్డానో, ఎక్కడైతే అంతా పోగొట్టుకున్నానో అక్కడే అంతమంది ముందు నా దేవుడు నన్ను నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ఏదైతే పోగొట్టుకున్నాడో అది మొత్తం వడ్డీతో సహా దేవుడు తిరిగి జక్కయ్యకి ఇచ్చాడు. ప్రియమైన దేవుడు, ఇదే ఈ 2వ మంగళవారం పునీత అంతోని వారి పేరిట ప్రార్థనలో ఉండే మనందరం కూడా నేర్చుకోవాల్సింది. ప్రైజ్ ది లార్డ్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ కూడా కూర్చొని అర్పణ గీతాన్ని పాడుకుందాం. సంతోషముతో సకలము